పెళ్లి జోలికి వెళ్ళి ఏం చదివావు అని అడుగుతారు, కానీ బైబిల్ చదివా అమ్మా అని అడుగుతారా? మీ అమ్మాయి బైబిల్ చదువుతా అండి, ఎన్నిసార్లు చదివిందండి? ఈసారి మీరు ఎవరన్నా పెళ్లికి ప్రిపేర్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటే, మీ పేరెంట్స్ ఉంటే వాళ్ళని ఇది అడగమనండి. అమ్మాయి బైబిల్ చదివిందా? బైబిల్ చదివే అమ్మాయి కుటుంబాన్ని కట్టుకుంటది, జ్ఞానవంతురాలుగా జీవిస్తది, బిడ్డలను దేవుని బలంలో పెంచుకుంటది, భర్తకు సాటైన సహకారిగా ఉంటది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ వలె యోగ్యురాలుగా ఉంటది, గుణవతిగా ఉంటది. డబ్బుతో ఆస్తులు కొనుక్కుంటావండి, గుణం ఎత్తుకుంటావు. దైవ భయం కలిగిన స్త్రీగా, ప్రార్థించే స్త్రీయా, ప్రార్థన చేసుకుంటుందా? అయ్యి అడగరు. ఉద్యోగం చేస్తుందా? డిగ్రీ ఉందా? ఆస్తి ఎంత ఇస్తారు? ఏం చూస్ చేసుకుంటున్నావు? ఇది దైవ నిర్ణయమా? ఇది దేవుని చిత్తమా? ఇది వాక్యానుసారమైందా?